వైద్య కళాశాలలున్న ప్రతి చోట పారామెడికల్ నర్సింగ్ కాలేజీలు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. విద్యుత్ సంస్థలు అక్రమ నియామకాలపై ప్రభుత్వం కొరడా. 11 మంది డైరెక్టర్లకు తెలంగాణ సర్కార్ ఉద్వాసన. పార్టీకి కార్యకర్తలకు మధ్య సమన్వయం లోపించడం నిజమే. కారు తిరిగి 100 స్పీడుతో వస్తోందన్న కేటీఆర్. నిరుపేదల ఇళ్లు కూలగొడతారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తాం. పెండింగ్ రోడ్ల పనులు పూర్తి చేస్తామన్న మంత్రి పొన్నం. మంత్రి కోమటిరెడ్డి, యాదాద్రి జెడ్పీ చైర్మన్ మధ్య వాగ్వాదం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టిన హరీష్ రావు. కాళేశ్వరం, ఓఆర్ఆర్, ధరణి పోర్టల్లో పెద్ద ఎత్తున అవినీతి. అవినీతిపై రేవంత్ ఎందుకు విచారించడం లేదన్న మురళీధర్ రావు. ఓయూలో ఆకట్టుకున్న లైట్ షో. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ప్రారంభించిన కిషన్ రెడ్డి. జగన్ మార్క్ అంటూ కొత్త నాటకాలు. రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలన అన్న చంద్రబాబు. వైఎస్ఆర్ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వండి. ఏపీలో కాంగ్రెస్ కు పుట్టగతులుండవన్న విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జగన్ వచ్చాక ఒక్కరోజైనా ప్రత్యేక హోదా అడిగారా అన్న షర్మిల. ఐఆర్ఆర్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం నిరాకరణ. తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు. నిషేధిత ఫేస్ క్రీమ్స్ స్వాధీనం. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ వాయిదా. స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ దాఖలు. మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు. మంత్రి ఆదిమూలపు పాల్గొన్న సభలో నేతల ఆగ్రహం. ఒంగోలులోని సత్యనారాయణపురంలో వేప చెట్టుకు పాలు. దేవతా మహిమ అంటూ ప్రజల పూజలు. ₹5,000 కోట్లు దాటిన వార్షిక బడ్జెట్. ఆమోదం తెలిపిన టీటీడీ పాలక మండలి. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఇవాళ అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలకు ఎన్నిక. ఫిబ్రవరి 27న పోలింగ్. మోడీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు. మోడీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందన్న ఖర్గే. ఢిల్లీ విజయ్ చౌక్ లో బీటింగ్ రీట్రీట్ వీక్షించిన ముర్ము, మోడీ, రాజ్నాథ్ సింగ్. ఉగ్ర సంస్థ సెమీపై నిషేధం పొడిగిస్తున్నాం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న అమిత్ షా. టీమిండియా నుంచి సర్ఫరాజ్ కు పిలుపు. సర్ఫరాజ్ ఎంపికపై ఫ్యాన్స్ హర్షం.